పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అందరూ కలిసి గట్టిగా చదువుకుందామండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగములో ఈ దినం అన్నిటికంటే ముఖ్యముగా, బాగా శ్రద్ధతో వినాలి. బాగా జడేసుకునేకి రాదా? జడ పడదా? సరే, ఇప్పుడు కూర్చో. బాగా గమనించండి. 8వ వచనములోనే నిన్న రాత్రి ప్రేమ అనేక పాపములను కప్పును అనే మాటను మనం ధ్యానించాం. ఈ రాత్రి అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు చేసే ప్రతి పని కంటే ముఖ్యముగా, నువ్వు సంపాదించే సంపాదన కంటే ముఖ్యముగా, బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ఏమి చేసినప్పటికీ పొలము కొన్నా అన్నిటికంటే ముఖ్యంగా, ఇల్లు కట్టినా దానికంటే ముఖ్యముగా, పెళ్లి చేసినా దానికంటే ముఖ్యముగా, పొలం కొన్నా, ఉద్యోగం చేసినా, చదువుకున్నా, బంగారు కొన్నా, వెండి కొన్నా, నువ్వు ఏమి కొన్నా ఏమి చేసినా అన్నిటికంటే ముఖ్యముగా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కొదవగలిగి ఉంది క్రైస్తవ సమాజంలో. ప్రభువు గదులు కట్టలేదు, హద్దులు కట్టలేదు, కానీ స్వార్థపరుడైన మానవుడు గదులు కట్టుకుంటున్నాడు. తీర్పు అక్కడుంది. తీర్పు లేకుండా నువ్వు అక్కడికి పోలేవు, ఎంత మురిసినా భూమి మీద. అన్నిటికంటే ముఖ్యముగా ఇది కొరత కలిగి ఉందని చెప్పడానికి అనుమానమే లేదు క్రైస్తవ సమాజంలో. పెద్ద సిటీ కావచ్చు, పెద్ద సేవకుడు కావచ్చు, చిన్న సేవకుడు కావచ్చు, ఇంక చెప్పడానికి వీలు లేదు. ఎంత హైలైట్ ఉన్నది ఆ మాట. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, ఇది కొరత కలిగి ఉంది, ఇది కొదవ కలిగి ఉన్నది. క్రీస్తు ప్రేమ ఏందో అర్థం కాలేదండి. ఈ క్రైస్తవ సమాజానికి పెద్ద పెద్ద చర్చిలు కట్టించుకునే వాళ్లకు, పెద్ద పెద్ద థియాలజీ చేసే వాళ్లకు అర్థం కాలేదు క్రీస్తు యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అర్థం కాలేదు. చూడండి ఎంత మంచిగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, తక్కువైన ప్రేమ అనలేదు. చిన్న బుద్ధి, కించిత్తమైన బుద్ధి, అసలు సేదు బుద్ధి. మత్సరం అంటే చెడ్డ కన్నులు అని, మత్సరం అంటే చెడ్డ కన్నులు, చెడ్డ మనసు అని. ఒకని ఎడల ఒకడు ఉన్నదా మీ బైబిల్లో? ఏముంది? మీరు బాగానే ఉన్నారు కానీ దగ్గర కూర్చొనబెట్టింది, అందుకే చెవులు పిండడానికి. గట్టిగా చదవండి, అందరు చదువు ఆ మాట. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ. సాధారణమైన ప్రేమ కాదు, మధ్యతర ప్రేమ కాదు, తక్కువ స్థాయి ప్రేమ కాదు. ఆయన ఎంత ప్రేమించాడు నీవు ఎరుగుదువా? నువ్వు పాపి వయ్యింటే, పాపములో నలిగింటే ఆ సంగతి నీకు అర్థమవుతుంది. ఒకని ఎడల ఒకడు గోడలు కట్టుకుంటారండి. ఆయన గోడ పడగొడితే గోడ కట్టుకుంటారు. ఏమి జ్ఞానము! మధ్యాహ్న కాలం చదువుకున్నాం. మధ్యాహ్న కాలం సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. సంఘములు కాదు, సంఘము. బైబిల్ అంతట్లో దేవుళ్ళు లేరండి, దేవుడు ఉన్నాడు.
ఆయన చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవుణ్ణి ఎవరు శీల్చలేరు, దేవుణ్ణి ఎవరు పాయలు చేయలేరు, దేవుని యొక్క స్వరూపమును ఎవరు మార్చలేరు. అందుకొరకే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అని అంటే, ఆయన అలా ప్రేమించాడు కాబట్టి ఈ పాపి లోకాన్ని, ఈ పాపులను అలా ప్రేమించాడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఏ ప్రేమ? మిక్కటమైన ప్రేమ. అంటే చిన్న చిన్న లోపాలన్నీ కొట్టుకొని పోవాలి ఆ ప్రేమలో. మానవుని ప్రేమ శాశ్వతమైనది. మానవుడు తాత్కాలికమైన మానవుడు స్వార్థపరుడు, మానవుడు బింకములాడేవాడు. ఇటువంటి గుణాలు కలిగిన వాళ్ళ దగ్గర ప్రభువు నివాసం చేయడు. మధ్యాహ్న కాలము యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఆ చదువుకున్నటువంటి 53వ అధ్యాయములో ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, ఆ వచనం ఎవరికైనా దొరికితే వచనం చెప్పను కానీ, మన సమాధానార్థమైన శిక్ష. అటుకుండండి బాగా హుషారు కలిగి. మన సమాధానార్థమై అంటే మనము ఆయనతో సమాధాన పడాలి అంటే మన పాపములన్నిటిని తీసివేసే పవర్, శక్తి, కెపాసిటీ ఆయనకున్నది. అందుకొరకు సమాధానపరుచుకున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష. చదవండి ఆ వచనం. అరే ఇప్పుడు పలిమితురే. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అమ్మ, స్త్రీలకు చెప్తున్నా నేను. మరి చాలామంది రాలేదు ఆదివారం, క్రైస్తవులు కొంతమంది మాత్రమే వచ్చారు. నేను చెప్తున్న మాట వాస్తవంగా స్వార్థం లేకుండా ఏం చెప్తున్నానంటే, మిక్కటముగా ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించే మనసు, మిక్కటముగా ప్రేమించి. ఇది ఎప్పుడు వస్తుంది మనకు అని అంటే, ఆయన వలన బలము నొందితే. 84వ కీర్తన 5వ వచనం, 84వ కీర్తన 5వ వచనం చదువు. దేవుని వలన బలము పొందిన వారు మాత్రమే. ఎవరు పొందిన వారు అని అంటే, ఆయన ఎలా ప్రేమించాడో నీవును అలా ప్రేమించాలి. కొంతమంది ఏమంటారంటే, చర్చికి పోతాను కాబట్టి ప్రేమిస్తాను, లేకపోతే నిన్నే ఇడిసేదా. యాటికి పోతాను కాబట్టి, చర్చికి పోతాను కాబట్టి. ఇంకా కొందరు ఏమంటే, బైబిల్ పట్టుకునేను కాబట్టి నీతో మాట్లాడతాను, లేకపోతే నిన్నే. ఎవడు చెప్పిన సంగతులు ఇవన్నీ? నేను మీకు ఒకసారి చెప్పాను. అందరూ బాప్తిసాలు తీసుకుంటుంటే ఒక యవనస్తునికి కదలిక కలిగింది, నేను తీసుకుంటే మంచిది అని. నీళ్ళలోకి దిగాడు. అందరికి సంతోషమైంది, సహోదరుడు బాగానే తీసుకుంటున్నాడని. కానీ లోపలికి పోయిన తర్వాత ఒక చెయ్యి మాత్రం ముక్కాడు పెట్టుకొని ఒక చెయ్యి పైకి ఎత్తినాడు. ఏందిరా బాబు అంటే, ఈ చెయ్యికి ఇప్పుడే బాప్తిస్మం వద్దు సార్, ఒకరిని తన్నాలనుకునేనే, వాడిని తన్నే వరకు ఈ చెయ్యికి బాప్తిస్మం వద్దు. ఇదేం బాప్తిస్మం రా, ఎవరు చెప్పింది నీకు? అది కాదు. ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో నీకు తెలుసా? ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు. నీ పాపి ఉన్న సంగతి నీకు అర్థమై ఉంటే, నీ పాపములో విరిగి నలిగి చచ్చింటే, విరిగి నలిగి చచ్చిన బ్రతుకు ఇక స్వార్థాన్ని ఉంచుకోడండి ప్రియులరా, స్వార్థాన్ని ఉంచుకోడు. ఇది బాగా గమనించండి. గమనించండి, ఇన్నేళ్ళైంది ప్రభువును నమ్మి. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ ఉందా? ఒకరిని విడిచిపెట్టి ఒకడు ఏమో చెప్తారు ఇప్పుడు సామెత, ఏమంటే ఎలక ఎలక అంటే కాకి కాకి అంటే ఇదే శాస్త్రాలే ఉంది కానీ ఏం మారలేదు. అప్ప గంటుపోతుందా ప్రేమిస్తే? అప్ప గంటుపోతుందా ప్రేమిస్తే?
మీ అప్ప కాదు శిరస్సు, మీ మినిస్ట్రీ బోధకుడు కాదు శిరస్సు, యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు. ఆయన చెప్పినట్టుగా అందుకొరకే ఆయన వలన బలము నొందు మనుషులు వారు ఎట్లా ప్రేమిస్తారంటే ఇంక ఒకని ఎడల ఒకడు, ఒకని ఎడల ఒకడు. 7వ వచనంలో ఏమున్నది? దినదినము. అక్క అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, దినదినము 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 వారు నానాటికి బలాభివృద్ధి, బలములో అభివృద్ధి, సత్యములో అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, విశ్వాసములో అభివృద్ధి, యథార్థతలో అభివృద్ధి. ఎక్కడుందండి? పండగలు 2 ఏం మారింది? మన ఊరే కాదు, ఏ ఊర్లో మార్పు లేదు. వారు నానాటికి బలాభివృద్ధి, దినదినము దినదినము. అప్పుడు నీకు శక్తి ఎలాగొస్తుంది అని అంటే, విసర్జించు శక్తి నీకు వస్తుంది, అసహించుకునే శక్తి నీకు వస్తుంది. ఒక వ్యక్తిని ప్రేమించకుండా నీవు ఉండలేవు. దేవుని ప్రేమ కపటమైనది కాదండి. దేవుని యేసుక్రీస్తు యొక్క ప్రేమ మోసపూరితమైనది కాదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ వేషధారణతో కూడినది కాదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ పెదవులతో కూడింది కాదు, హృదయపూర్వకమైన ప్రేమ. అందుకొరకు ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ ఉన్నదానికి. ఇది మనిషిని చూడంగానే దూరం పోతున్నావు. ఏం గజ్జిలేసిందా? ఏ కుష్టుపుండ్లు లేసినాయా? ఏం పురుగులు పడ్డాయా? పడతాయి. అవసరమైతే ఏవు లాంటి భక్తునికి పడలేదా? కనుక నేను చెప్పగలిగే మాట ఏమిటంటే, యెషయా గ్రంథం 40:31లో మధ్యాహ్నం ఇది కూడా చదివించాను. నీవు బలహీనంగా ఒకరింటికాటికి ఒకరు ప్రార్థనకు రారు అంటే బలహీనురాలవు, బలహీనుడవు నువ్వు. దేవుని వలన నీకు బలము లభించలేదు. వాక్యం యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, ప్రార్థన యొక్క శక్తి, పరిశుద్ధత యొక్క శక్తి, పవిత్రత యొక్క శక్తి, ప్రేమ యొక్క శక్తి, సమాధానం యొక్క శక్తి, ఐక్యత యొక్క శక్తి, ఏకత్వం యొక్క శక్తి నీకు రాలేదు. ఎక్కడొచ్చింది నీకు? బైబిల్ ఇట్లా పట్టుకుంటే అయిపోయిందా? పక్కన గోడ కట్టుకుంటే అయిపోయిందా? ఆయన ఎవరిని ద్వేషించాడండి? నేను మిమ్మల్ని అడుగుతా, ఎవరినైనా పిలుచుకొని రండి, నేను మాట్లాడతా. ఆయన ఎవరిని ద్వేషించాడండి? ముప్పై ఒకటి ఏముంది? దేవుని కొరకు ఎదురు చూచువారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఇంకా కొత్తదండి, పాతది కాదు. అది కొత్తది, పాతది కానే కాదు. నానాటికి బలాభివృద్ధి. క్రొత్త సంవత్సరం వచ్చింది, నీకేం చేసి పెట్టింది? ఏం చేసి పెట్టిందండి? అది నీకేం చేసి పెట్టలేదు. నూతన మనసు వచ్చిందా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11, పొద్దున చదివించాను కదా, యెహెజ్కేలు గ్రంథం 11:19 అదేనా? వారు అంటే విశ్వసించిన వారు నా కట్టడలు, నా మార్గములు అనుసరించి నడుచుకొనున్నట్లు వారి హృదయములో నుండి. నువ్వు ఈ పొద్దుటికి యేసుని నమ్మేనని చెప్పి వగలు చేస్తున్నావు. పోయి దొరా, పెద్దవారు మొదలుకొని వాటి వరకు చూడ వచనం చదువు. అయ్యో, ఈ పట్టి పొయ్యి ఉండాలడ రెడీగా, ఇట్లా స్విచ్ ఒత్తితే అని ఉండాలా. యోహాను సువార్త 8వ అధ్యాయము. అయ్యయ్యో, అందుకేనా ఇంతమందిని కూర్చొని పెట్టుకునింది. పెద్దవారు మొదలుకొని తప్పులు పట్టేకి చూడు, చిన్నవారికి కూడా అభ్యాసం అయిపోయింది. చిన్నవారికి కూడా అభ్యాసం అయిపోయింది. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిరి. ఇంకా చదువు.
ఇంకా యేసు తల ఎత్తి చూచి అమ్మా, వాళ్ళ అమ్మనా మరి అమ్మ ఆమె ఏమి చేయగా పట్టబడిందండి? 8వ అధ్యాయం 1వ వచనం చదువు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఆ, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ఆ, ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు కనుక ఆ. ఆయన కూర్చుండి వారికి గో నేను ఒక మాట చెప్తాను చూడండి అందరికి చదివే వాళ్ళకి. అంశమును బట్టి యాడ మాట్లాడిండో దానికి తగినట్లు తీసుకోవాలి మనం. అంతా అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చేటప్పటికి సమయమే. ఆ జ్ఞానానికి రావాలి మీరు, అట్టి అభ్యాసానికి రావాలా. ఇప్పుడు ఆమెను ఏం చేస్తుండగా పట్టుకొని పోయారు? దాని మీదకి పోవాలి, ఇంకంతే సంగతి. మనకు సమయం కలిసి వస్తుంది. చదువుదామా? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆ, తోడుక వచ్చి ఆ. ఆమెను మధ్యలో నిలబెట్టి, ఏమే బడే స్టడీనా? చదువు గట్టిగా, తల పైకెత్తు, బైబిల్ పైన పట్టుకో. అరే అరే ఎక్కడ పోయి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుక వచ్చి చాలు. ఏం చేస్తుండగా పట్టబడిందామే? ప్రియులారా, దేవుని దృష్టి మానవుని పట్ల కొదవగలిగినది కాదు. ఆయన పిలవడానికి వచ్చిందే పాపులను. మళ్ళా గయ్యాలి అంటాడా? మళ్ళా దయ్యము అంటాడా? ఓ పాపి అంటాడా? మత్తయి సువార్త 9:13 ఏమనుంది? అయితే ఆ, నేను పాపులను పిలువవచ్చి తినిగా. ఎవరిని పిలువవచ్చి తిని మర్చిపోతారండి. జోరు సంగటి తినింది మర్చిపోయేటోళ్ళు దండిగా ఉన్నారు. నేనైతే మర్చిపోనండి. గింత కారం బయట బారాలంటే కష్టం. ఎందుకంటే మేము పోలేకుండా పుట్టిన వాళ్ళం. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు మా అమ్మ మా నాయనలు. చర్చిలు లేని టైంలో సంఘాల మధ్య సేవ చేశారు. బువ్వ పెట్టేటోళ్ళు లేరు వాళ్ళకి. ఏడ్చినాడు మా నాయన. పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఎవరిని పిలువవచ్చి తిని, ఆ కూత రాదు నీకు, ఆ మాట నీకు రాదు, ఆ మాట నీకు రాదు. ఇంకా అరిచేరిపోయినావు, ఎల్లదినావు. ఇంట్లో అందరు రక్షింపబడ్డారు. పొద్దు మునిగితే 4 సార్లు మూతి నల్లగా చేసుకుంటావు. నీకెందుకురా ఎచ్చులు? పెద్ద చర్చి కాదు, దినానికి 3 సార్లు కాదు 30 సార్లు మూతి మాడుస్తావు. ఎవరిని పిలవడానికి వచ్చాను? అందుకొరకు అక్కడ ఏమని ఉన్నది? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం చేయించుండగా? ఏం చేయించుండగా? మీరు ఊకుండండి అమ్మా, ఏం పలకద్దండి. మీకు ఈ పొద్దు కొత్త కాబట్టి మీకేం అర్థమవుతుంది ఇది? అందుకే ఆమెను ఏమన్నాడు? 9వ వచనంలో ఏమన్నాడు? అరే ఏమన్నాడు అక్కడ? అరే పెద్దవారు మొదలుకొని అదొద్దు, ఇంకా కిందికి రా అమ్మా, వారు నీకు శిక్ష. యేసు తల ఎత్తి చూసి ఆ, అమ్మా ఆ. వారెక్కడ ఉన్నారు? ఆమె వృత్తి ఏమిటండి? ఆమె చేసింది ఏమిటండి? ఏమన్నాడు ఆమెను? మృదువైనా నేనొదరు మున్లా పోట్ల. మృదువైన నుదురు, మృదువైన నుదురు, మృదువైన మాట కోపమును చల్లార్చును. మృదువైన మాట, మృదువైన మాట, మెదువైన మాట, మృదువైన మాట, మెదువైన మాట. ఏం పాపం ఎరగనోని అలా తీరున్నారండి ఇక్కడ చాలామంది. ఏం అసలే దోషం ఎరగనోని అలా తీరున్నారు ఇక్కడ. సామెతలు 15లో ఏమని ఉన్నది? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఆ మృదువైన మాటనే అక్కడ మాట్లాడాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమని పిలిచాడు? అందుకొరకే ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉందా నీకు? ఇది ఏమన్నా కనపడని ప్రేమించే హక్కు నీకుందా? ఇవ్వలేదు నీకు. మనుషులు నేర్పినది నీకు. నాకు యేసయ్య నేర్పాడండి. నా కళ్ళతో ఒక వ్యక్తిని చూసిన బయటికి లాగను. ఆ వ్యక్తి ఆ స్థితి నుంచి విడుదల పొందేటందుకే ప్రయత్నిస్తాను. యేసయ్య నేర్పిన గొప్ప భాగ్యం అది నాకు. యేసయ్య ఇచ్చిన గొప్ప ఉదార స్వభావం అది నాకు. యేసయ్య చూపినటువంటి యథార్థమైన ప్రేమ, ఆయన ప్రేమలో కుటిలత, కపటము లేదు.
ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఒకరి ఎడల ఒకరు. అందుకొరకే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ఏమి పొందుదురు? ప్రయాణము చేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎట్లా మతికొస్తావయ్యా నీకు లోపాలు ఎప్పుడు పొద్దుము, ఎట్లా మతికొస్తే ఎదుటోని తప్పులు నేను చెప్తున్నాను చూడండి. కుక్క ఏమి ఎతుకుతుందండి? చిన్నగా కుక్కలకి ఎదబడితే అన్నీ వచ్చి మన మీద పడతాయి. చిన్నగా బలకల్లా కుక్కలు ఏమి ఎతుకుతాయి? కుక్కలు ఏమి ఎతుకుతాయి? వాళ్ళకి తిరలే. ఈ కుక్క ఏమి ఎదుగుతుంది? కుక్క ఏమి ఎదుగుతుంది? తప్పటోడు ఏమి ఎదుగుతాడు? ఇంతకంటే వేరే బుద్ధి మాట లేదు. ఇంకా తప్పులు పట్టమని యేసు నిన్ను రక్షించింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడు ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం. బాటలు ఏమా ఇంతసేపు పాప తిప్పేసేది? ఇంకా అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. యాటికి పోదా కొలత? లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనానికి వెళ్తే నీవు ఏ కొలత కొలుస్తావో నీకు అదే కొలత కొలుస్తావు. నువ్వేం దేవుడవారా? నువ్వేం దైవానివా? నోటితో పరిశుద్ధ పరిశుద్ధ పవిత్ర పవిత్ర అన్నంత మాత్రాన పుణ్యాత్ముడవా, పుణ్యాత్మురాలువా? ఆయన పాటికి నాలుగు మడకేసుకుంటావు. పాప 200 అంటే పైస లేదమ్మా బొట్టు. ఏడబోతుంది నీ బుద్ధి? గల్లీల బుద్ధి, ఎంగిల బుద్ధి. చదువు ఏమంటాడు? మీరు తీర్పు తీర్చు చొప్పుననే మీకు తీర్చబడును. అయ్యో మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు కొలుచు కొలత చొప్పుననే కొలువబడును. ఇంకేమంటాడు? ఇంకా నీ కంటిలోనున్న అబ్బా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఏడు సుమంత ఏడున్నాడు. రై ఫైల్ మాడ ఇకరా తొందరరా. నలుసును పట్టుకొచ్చేవా అందరికి చూపినీకే? నలుసురా నా దగ్గరికి వస్తేవి నలుసు అంటుంటేనే పోవచ్చు. నలుసు పోనీ దూలం తెచ్చేవా? దూలం మొద్దులే దుబ్బ మొద్దు తీసుకురా ఒకటి అదన్నట్టు. వాళ్ళ అమ్మ నేర్పించింది కదా నలుసు అంటే గిట్టి ఉంటుంది రా. అది నలుసు అంటే ఇకరా మైక్దే అడుగుతాడు పాపం. నలుసు గట్టిగా నన్ను చెప్తాను. ఇక్కడ ఇకరారా ఇకరా అమ్మాను అమ్మా గట్టిగాను. నలుసు అంటే ఏమి? నలుసు అంటే చెప్పనంటే చెప్పమ్మా. నలుసురా చిన్నగా ఉంటుంది నలుసు. నూల గింజ తెలుసా? దాంట్లో ఇంకా సన్నగా ఉంటుంది. నూల గింజ అనుకో. చూడండి ఆడు ఏమంటాడు? చదువాదామన్నా పైకి లేపు, దీన్ని పైకి లేపు, అందరికి కనపడినాయి. చదువు. నీ కంటిలో గో ఇట్లాంటి దూలాలు పెట్టుకొని డేయ్ ఎంగులోడా ఇట్లాంటి మనుషుల మధ్య దేవుని ప్రేమను స్థాపించకుండా దూలాలు పెట్టుకొని లోన. అందుకొరకే మా ఇర్మియా గ్రంథం 17:9 ఏమన్నాడు? నువ్వు ఆడే ఉండు, నువ్వు అట్లా పట్టుకో. ఇర్మియా 17:9 చూడి. హృదయం లేనోడు ఎవడండి? హృదయం లేనోళ్ళు ఎవరండి భూమి మీద? గుండెకాయ లేనోడు ఎవడు? అరే చదువు. హృదయము 1:1 ఓకే. వ్యాధి ఘోరమైన వ్యాధి కలది. అది ఆడ అర్థం చేసుకో. దూలం పెట్టుకునే నలుసును చూస్తావు నువ్వు. దూలం కంటి నిండా అవుతుంది అండి, నలుసు కంటి నిండా అవుతుందా? ఆడ చదివేది అదే, యేసయ్య చెప్పినదే అది. కొండ మీద ప్రసంగము చదువునైనా మళ్ళా నీ కంటిలో మొదట ఏం తీసేసుకో. ఆడే ఉంది కదన్నా. అరే నీ ఆడే ఉంది కదన్నా చదువు. మరి అదే చదవమంటే ఫలం మనలే. ముందు దూలం తీసేసుకో. దూలం తీసేసుకో. రైట్. 100 ఆడ కూర్చో. నేర్చుకోవాలి. రైట్. నలుసు అంటే నలుసు, రాయి అంటే రాయి, యాదంటే అది, బురదలో పడంటే కూడా పడాల. ఓకే రైట్. ప్రియులారా,
వాస్తవంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారుగా ఉండాలి అంటే ఇక చూడండి, ఆడమగ జింకలు, ఆడమగ 2 జింకలు నీళ్లు దప్పిగ్గుని తిరుగులాడుతూ ఉన్నాయి, అరుచుకుంటా పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ ఎండమావులు ఏడగనపడితే ఆడ నీళ్ళు ఉండవేమో అన్నట్టుగా. అయితే చిన్న గలుగు గుంతకాటి పోతే కొన్ని ఉన్నాయి నీళ్ళు, 2 మూతిగుంటున్నాయి, కొన్ని ఉన్నాయి నీళ్ళు. ఎవరాడు మాట్లాడేది? కొన్ని ఉన్నాయి. మగ జింక తాగడంలా మూతి పెట్టింది, ఆడజింక తాగడంలా మూతి పెట్టింది. నా యజమాని తాగాలని ఆడజింక, నా సతీమణి తాగాలని మగ జింక. అదండి ప్రేమ, అది ప్రేమ, ఒకరి ఎడల ఒకరి ప్రేమ. ఈ రాత్రి కాలములోనే గుర్తుపెట్టుకోండి, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారు కాకపోతే ఇట్లాంటి ఆదివారాలు బోలెడన్ని రొట్టెలు నువ్వు తిన్నా, బోలెడన్ని గ్లాసులు నువ్వు తాగినా యేసు క్రీస్తుని నువ్వు తెలుసుకోలేకపోతావు. ఇది ముమ్మాటికి సత్యం. నేను తప్పులు పట్టడానికి ప్రయత్నించనండి. యేసయ్య నాకు నేర్పలేదు, అది యేసయ్య నా తప్పులు పట్టుకుని నన్ను దండించలేదు. ఆయన నన్ను ప్రేమించాడు. నేను రక్షణ పొందుటకే నన్ను ప్రేమించాడు ఆయన. నిన్ను రక్షించింది తప్పులు పట్టడానికే, ఏలు పెట్టి చూపడానికే, ఏలు పెట్టి ఉమ్మడానికే. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువు. లోకము తన కుమారుని ద్వారా ఆ కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. మరి నీకెట్ట దొరిక తీర్పు తీర్చనికే? నువ్వేం న్యాయాధిపతివా? అమ్మా మీరు దేవదూతలా? ఇంకా మీదంటే చెప్పడానికే సాధ్యం కాదు. ఇంకా మొగోళ్ళు ఊకున్నా కూడా మంట పెట్టేటోళ్ళు ఉన్నారు మీరు. అహాబు భయపడి మూతి ముడుచుకొని మంచం మీద ఎవరితోనే తినకుండా మాట్లాడకుండా సరే ఉంటే ఉండేలా అతను ఇష్టమోలే అనుకునేట్టు బాగుండే కదా నాయమ్మ పుణ్యాత్కురాలు. చాలామంది బైబిల్లో ఉన్న యజబేల్ కంటే గొప్పలు ఉన్నారండి భూమి మీద. ఇప్పుడు పురికొల్పుంది, మంట పెట్టింది, లేసుకాచి తినో, నేను ఇప్పిస్తుంది ఎట్టెట్ట రాదు నీకు. కాలు దువ్వేది నేర్పద్దండి, గుండెను రగిలించే మాటలు నేర్పద్దండి. ప్రభునందు ప్రియులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు నిన్ను రక్షించలేదు. బాయ్ గుర్తుపెట్టుకో ముందర. పన్నెండు 47 చూడండి, యోహాను సువార్త 12:47. ఎవడైనను నా మాటలు వినియు నా మాటలు వినియు వాటిని ఒప్పుకొనకపోయిన ఎడల, అంగీకరింపకపోయిన ఎడల, విశ్వసింపకపోయిన ఎడల నేను తీర్పు తీర్చను. నేను లోక రక్షకుడండి ఆయన, పాపుల రక్షకుడండి ఆయన. ఆయనకు లేని పని ఇళ్ళకు పట్టిందండి. చాలా దేవుడే గబ్బోడైనట్టున్నాడు. యాయి కాకపోతే ఇంత ఇకారం శాస్త్రలా పాపిని 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 కడిగితివి స్తోత్రము స్తోత్రము ఆత్రము ఆత్రము అని పక్కనోని పిలుచుకునకుండా ఇరగబడతావు కదరా. ఓ మాట ఉంది తెలుసా, మోటు సామెత చెప్పాలంటే, పొంగేదంతా తెలదులే మీకు. గ్యాస్ అమ్మోళ్ళు వీళ్ళంతా పొయ్యోళ్ళు అయితే కదా తెలిసేది. ఏమో మీది ఆ దేశమే, ఏం మలకరు ఉలకరు పలకరు. లైట్ కట్టినప్పుడే చూసిరి, ఇంక అంతా మన కథ. ఇవాళ బాయ ఆడున్న లైట్ ఈడ పొంగేదంతా అంటే ఇన్నిసార్లు అంటే పలుకుతారేమో మీరు. అట్లే కానిలేండి. బియ్యం చూసి బోనితోళ్ళు అయితే కదా వగ్గని బజ్జి తినేటోళ్ళు. మంచాన్ని చూసి ఇదేం కొంచెం మత్తుకున్నట్టుండొచ్చు. ప్రియులారా,
ప్రియులారా, దేవుని ప్రేమ లోకము పట్ల ఎంత గొప్పగా ఉన్నది అని అంటే అంత అమూల్యమైనటువంటి ప్రేమ అండి ప్రియులారా. అందుకొరకే కనికరముతో వచ్చాడు ఆయన, కనికరముతో వచ్చాడు ఆయన. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు కదా, కనికరము గలవారు ధన్యులు. వారు కనికరముతో బా ఏం బలికితిరా, చదవండి మరొకసారి. అందుకొరకే ఉప్పుతో పోల్చాడు. మీరు లోకమునకి ఏమై ఉన్నారు? కఠినము కలిగి ఉండొద్దు, కఠినత్వం కలిగి ఉండొద్దు, కనికరము కలిగి ఉండండి, కనికరము కలిగి ఉండండి. అందులో వస్తుంది మిక్కటమైన ప్రేమ, అందులో వస్తుంది మిక్కటమైన ప్రేమ. ప్రభునందు ప్రియులరా, అన్నిటికంటే ముఖ్యం, ఇది బాగా రాసి పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఏ ప్రేమ గలవారయునుడి. అందుకొరకే 1 పేతురు 1:24 అంటాడు కదా. 1:24 ఏమంటాడు చూద్దాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. అక్కడే పైన కొంచెం పైనుండి వస్తే ఇంకా బాగుంటుంది. 23 నుంచి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ. మీరు పిల్లల్ని ఎప్పుడైనా చూసినారో లేదు కానీ నేను పిల్లల్ని భలే గమనిస్తుంటాను. వాళ్ళు ఏది చేసినా యథార్థంగానే చేస్తారు. గలీజ్ పని చేసినా కూడా వాళ్ళకి తెలియదు. యథార్థంగా 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 కపటము లేకుండా. మీకు చాలాసార్లు చెప్పాను కానీ మర్చిపోయానేమో, జ్ఞాపకం చేస్తా. పిల్లల యథార్థమైన ప్రేమ. 10 మంది పసలకు పోయినారు కాయనికే. పసులు బాగా ఇడిచినారు. అందరూ దాన్ని చూసుకొని రై 2 పోలీసులు, ఒకడు దొంగ, ఒకడు జడ్జి, ఒకడు వకీలు, ఒకడు ఉరిదీసేటోడు, అన్ని పార్టీలు కట్టుకున్నారు. దొంగ ఎవడవుతారు అంటే బాగా లావు, వాడు విలియం కేర్ లాగా బాగా లావు ఉన్నాడు. బాగా నేనుంటే దొంగ అన్నట్లు. సరేలా దొర నువ్వే దొంగ కానీ కొద్దిగా పోలీసు యాసం వేసిన వాళ్ళు అట్లా వాళ్ళని అట్ట చేసి ఇట్ట చేసి పట్టుకొచ్చారా. 50 చెట్టు కాడ కూసుకున్నారు, పీట వేసారా, ఓ రాయి వేసారా జడ్జికి. ఈయనకి ఉరిశిక్ష అండి అన్నారు. పైనుంచి తాడు ఇడిచారా, గొంతుకు తగిలిచ్చారా. 2 మనుషులు బట్టి ఎక్కుతున్నారు. వాడు రే అంటే మరి ఉరి శిక్ష అంటే ఏమనుకుంటుందరా? చంపేదే. ఎంత యథార్థం అండి. వాడు కింద ఇడిసి నీలిగినాక అందరికి బిత్తరు అనుకునేదే. వాళ్ళు ఏది చేసినా యథార్థంగా చేస్తారు. అనుభవం లేదు, కొద్ది జ్ఞానం వచ్చింది కాబట్టి బిత్తరపోయారు. ఇంకా పసిపిల్లలు అయితే ఇంకా ఏం కూడా చేయరు. వాళ్ళది అంతా అన్యోన్య సహవాసమే. మన్ను పోసుకునేది వాళ్ళే, అంగిలు చింపుకునేది వాళ్ళే, మూతులు గీసుకునేది వాళ్ళే, మరి వేసుకొచ్చుకునేది వాళ్ళే, ఒకరికొకరు తినిపించేది వాళ్ళే. పెద్దలకు లేదండి. అందుకొరకు కపటము లేని మనస్సు, ఆ మనస్సు కలిగి ఉండమని చెప్తున్నాడు మనకి. పరలోక రాజ్యం మూకొస్తుంది అనుకుంటారా? వారం తింటేగా రాదు, దినం తింటే రాదు, మొత్తం తింటే రాదు. నీకు బైబిల్లో 50,000 బైబిల్ ఖరీదు పెట్టి మోసుకొని తిరిగినా రాదు నీకు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే ఖచ్చితంగా చెప్పాడు ప్రభు, ఖచ్చితంగా చెప్పాడు ప్రభు. ఎక్కడ? మత్తయి సువార్త 18వ అధ్యాయము. త్వరగా. బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మళ్ళీ డౌట్ అనుకునేవు అక్క, అమ్మా, అన్నా, తమ్ముడా, మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఎట్లా? నిశ్చయము అంటే ఖచ్చితంగా అంటే పోతిరే ఉన్నారా? ఇంకేమంటాడు ముందుకురా? జ్వరం వచ్చేది నా పాప. చదువే గట్టిగా తల పైకెత్తే చదవండి ఏం చెప్తుండే ఎప్పటికే కన్నా. అదే వచనం పూర్తి చేయండి. కాగా ఈ బిడ్డ వలె పిల్లలది మిక్కటమైన ప్రేమ అండి.
నేను చెప్తున్నా మరీ అమ్మా, నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయాను. వాళ్ళు పాటలు బాగా రాశారు కానీ దానికి సంబంధం లేకుండా బతికినారు. సంబంధం లేకుండా ప్రతి చోట ఇదే బతుకు. నేను చెప్తా, సంబంధం ఉండాలంటే యేసుతో కలిగి ఉండు, యేసు వాక్యముతో కలిగి ఉండు. యేసు మాట విలువైన మాట, యేసు మాట సిగ్గులేని మాట, యేసు క్రీస్తు మాట శక్తి కలిగిన మాట, యేసు క్రీస్తు మాట నిరుత్సాహము నుండి నిన్ను నిండుదనములోనికి తెచ్చే మాట. యేసు మాటలో ఉన్న విలువ ఏ బోధకుని నోట లేదని చెప్తున్నా గట్టిగా. ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఆయన. గుంపుని పోగు చేసుకొని బ్రతకడానికి, పేరు చెప్పుకోవడానికి లోకంలో తయారయ్యారు. యేసు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఏ ప్రేమ గలవారు? ఇది ఉంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము పడు అది నిశ్చలమైనది, సోనే రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగములకు మార్పు లేనిది, తరతరములకు మార్పు. ఆగు శత్రువులం యెషయా 53లో చివరి మాట, తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేసిన? అరే విజ్ఞాపన చేశాను. యెషయా గ్రంథం 53 చివరి మాట, 54వ అధ్యాయం పైన మాట ఉన్నది. ఆగు, మరి బువ్వ పెట్టలేదంటే తిరుగుబాటే కదా. పడొస్తానా నాను కొనకొస్తే నాన్ దీనకొస్తే అప్పమ్మగంటూ పెట్టిందా అని తిరుగు, నువ్వే నాకు బువ్వ పెట్టవా? ఇంకా ఎంత రగడు. ఇప్పుడు ఫోన్లు దండిగా, అది నాయన అప్పగంట ఎంచుతారు, అమ్మగంట ఎంచుతారు, నాని కొంపలు ఉండలేదు నాయన, నాను పోతాను నాయన. ఆమె బైబిల్ పట్టుకొని మందిరానికి పోతుంది, ఇతడు బైబిల్ పట్టుకొని మందిరానికి పోతాడు. జగడాలు దండికి తయారైనాయి. ప్రేమ ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, మిక్కటమైన ప్రేమ అంటే ఇటువంటి చిన్న చిన్న లోపాలే కాదు, పెద్ద పెద్ద దోషాలు కూడా కొట్టుకొని పోవాలి. కొన్నిసార్లు ఏరు నిండొచ్చినప్పుడు ఏమేమో పోతాయంటే గడ్డివాములు. గమనించండి, మిక్కటమైన ప్రేమ. ఒకసారి గట్టిగా చదవండి ఆ వచనాన్ని, 1 పేతురు 4:8. అన్నిటికంటే అనే కాడ నుంచి అందరూ చదవండి గట్టిగా. అన్నిటికంటే నిష్కపటమైన ప్రేమ. ఎక్కడ చదువుకున్నాము? 1 పేతురు 1:23లో నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ. అరే 23 వచనం ఆదమన్నా, 1 పేతురు 1:23, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారనేది 24 వచనం. క్షయము కాని బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన ప్రేమ. మీకు నిష్కపటమైన ప్రేమ అంటే చెప్తాను. నేనే మా ఇంట్లో పెద్ద కొడుకు అన్నాను, పెద్ద బిడ్డను అన్నాను కదా. చిన్న చిన్న పిల్లలంతా, మా పిల్లలు పరుపులో దొడ్డికి చేసుకొని పీతాట అంటారు కదా పిల్లలు. మీకు తెలదా? మీకు రాదులే, చెప్పనీకి రాదు, సిగ్గు వస్తుందేమో. నాకేం సిగ్గు, కడుపు నిండా పెట్టుకునిండేదే అది. ఆటమ్మా అంత పిసికి ఇట్లా కొట్టుకొని వాళ్ళ అమ్మ వచ్చి అంటే గలీజ్ అంతా వాసన అసహ్యము. కానీ తల్లి తీసేయదే, కడగడానికే ఇష్టపడుతుంది. మళ్ళీ ఎత్తుకొని ఒక్కడికో పయల్లా కట్టుకునే కదా మా నాయనో. ఆ పిల్లలు
యా ప్రేమ అది? నిష్కపటమైన ప్రేమ. బా, ప్రభు యొక్క ప్రేమను వర్ణించలేమండి. ఆ ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడు కుటుంబాలలో సమాధానం, రస్తలో సమాధానం, ఇండ్లల్లో సమాధానం, అన్నదమ్ముల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, అక్క చెల్లెండ్ల మధ్య సమాధానం, అన్ని విషయాలలో దేవుని బిడ్డలుగా అదే పరిమళ వాసన. ప్రార్థన చేసుకుందాం.